హాయ్ గైస్, మీరు రీసెంట్గా చూసే ఉంటారు ఐబిఎంలో హెచ్ఆర్ రిలేటెడ్ జాబ్స్ అన్ని కూడా తీసేశారని చెప్పేసి. మెయిన్గా హెచ్ఆర్ రిలేటెడ్లో ఏ జాబ్స్ అంటే పేరోల్ ఏవైతే ప్రాసెస్ చేస్తారో లేకపోతే పేమెంట్స్ ప్రాసెస్ చేస్తారో ఆ జాబ్ తీస్తారు. ఇంకోటి వచ్చేసి ఏదైనా క్వైరీస్, ఎంప్లాయీస్ క్వైరీస్ ఏవైతే ఉంటాయో వాటి జాబ్స్ తీస్తారు. అండ్ అలాగే లీవ్ రిక్వెస్ట్లు పెట్టేది ఏదైతే ఉంటుందో ఆ హెచ్ఆర్ జాబ్ తీసేశారనమాట. సో దీని అర్థం ఏంటి అంటే వాళ్ళు ఆస్క్ హెచ్ఆర్ అనే ఒక ఏఐ టూల్ వాడుతున్నారు అనమాట. వాళ్ళ 90% ఆఫ్ హెచ్ఆర్ రిలేటెడ్ వర్క్స్ కూడా ఆ ఏఐ టూల్ చేసేస్తుంది అనమాట. సో అందుకని ఈ లే ఆఫ్ అనేది వాళ్ళు చేశారు. ఇంకొక విషయం కూడా వాళ్ళు చెప్పారు, 200 మెంబర్స్ ప్లస్ వాళ్ళు తీసేసినా కూడా వాళ్ళు మళ్ళీ హెచ్ఆర్స్ని హైర్ చేసుకున్నారు. ఏ డిపార్ట్మెంట్స్లో అంటే సేల్స్, మార్కెటింగ్, ఫినాన్స్ అండ్ హైరింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు అయితే హైర్ చేసుకున్నారంట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఎవరైతే ఎంబీఏ చేస్తున్నారో మనకి ఏ డొమైన్ మంచిది అనేది మీరు ఆలోచించుకోవాలి. లేకపోతే ఏంటంటే కెరీర్ అనేది రిస్క్లో పడుతుంది. మనం ఏది చూస్ చేసుకోవాలి, ఏది ఇంపార్టెంట్ అన్నది మనకి యాజ్ ఎంబీఏ ఫ్రెషర్, యాజ్ ఎంబీఏ వర్కింగ్ ప్రొఫెషనల్ మనకి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఈ వీడియో నుంచి టేక్ అవే.